హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లరో మంచిగురా. సో ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చిన అనమాట. సో ఫుడ్ ఐటమే. సో చాలా రోజుల తర్వాత మా అమ్మతోటి ఒక వెరైటీగా ఏదైనా రొట్టె వేపిద్దాం అనుకుంటున్నా. అరే వీడేంటి వెరైటీ రొట్టె అంటురా, వెరైటీగానే ఉంటుంది రొట్టె. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా క్రేజీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు తాటి పండ్ల సీజన్ కాబట్టి తాటి పండుతోటి రొట్టె ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో చాలా మంది యూట్యూబ్లో చేసిర్రు. సో మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసినాం. రొట్టె మాత్రం వేరే లెవెల్ టేస్ట్ ఉంది. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సో దానికి ఎలా ప్రాసెస్ అనేది మొత్తం వీడియో షూట్ చేసిన ఆల్రెడీ. సో మా అమ్మ గిట్ట చాలా ఫస్ట్ టైం అనమాట మా అమ్మతోటి ఇలా చేయించడం, అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. సో ఎలా ఉందో మీరు చూశాక కమెంట్ చేయండి. అలాగే ఇంకా వీడియోని లాగ్ చేయడం నాకు గిట్ట ఇష్టం లేదు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని, ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల వీడియో అనేది మిస్ కారనమాట. చాలామంది బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటలేరు. సో బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొన్ని బియ్యాన్ని గ్లాస్ లో తీసుకొని మిక్సీలో వేసుకొని బరదలు రుబ్బుకోవాలి. ఇక తర్వాత కొన్ని వాటర్ పోసి పిసికి పక్కన పెట్టి ఒక తాటి పండు తీసుకొని దాని మీద ఉన్న డొప్పలు తీసేయాలి. ఇక పండు మొత్తాన్ని ఓపెన్ చేయాలి. అయితే ఇక మీన్ తెచ్చిన పండ్లనేమో 3 ఇత్తులు ఉన్నాయి, కొన్నిట్లనేమో 2 ఉంటాయి. ఇక తర్వాత పైన ఉన్న పీచు మొత్తం తీసేయాలి. ఇక దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసాక ఎలా నీట్ గా ఉంది చూడండి. ఇక తర్వాత ఒక జల్లి తీసుకోవాలి. ఇక దానికి వేసి ఈ పండుని బరా గీకేయాలి. ఇక గీకాక గుజ్జు మొత్తం ఎలా మంచిగా బయటకు వచ్చింది చూడండి. అన్ని గీకేసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టిన పిండి ఉందిగా, దాన్ని ఉండలు లేకుండా పిసుకోవాలి. ఇక దానిలో ఈ గుజ్జు వేసి బాగా కలపాలి. ఒకవేళ లూజ్ లేకుంటే కొంచెం వాటర్ కలపండి. మనకు తీపి అంటే చాలా ఇష్టం కాబట్టి స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం యాడ్ చేసిన, మీరు కొంచెం ఇష్టం ఉంటే వేసుకోండి. బెల్లం యాడ్ చేసుకుంటూ బాగా కలపాలి. బాగా కలిపాక పక్కన పెట్టి ఒక రొట్టె పెంక తీసుకొని దాని మీద నూనె పోసి వేడయ్యాక ఈ గుజ్జును వేసుకొని రొట్టె మాదిరి చేయాలి. కొంచెం మీదంగా నూనె పోసుకుంటే మెత్తగా రొట్టెలాగా అదుముకోవాలి. ఇక తరువాత పైన మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకుంటే మాడిపోతుంది మొత్తం. ఇక ఫస్ట్ టైం మా అమ్మతో చేయిస్తున్నా. కొంచెం వీడియో అటు ఇటు వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా వేడిగా మళ్ళీ కలరింగ్ వచ్చేదంత వరకు ఉంచుకోవాలి కిందంగా. ఇక తరువాత రొట్టె ఖరాబ్ కావద్దని ఇంకో పెంక పెట్టి రివర్స్ చేసినాం. ఇక అయితే మేము ముందుగానే నూనె పోసి ఉంచినాం అనమాట ఇంకో రొట్టె పెంక మీద. దాని మీద రివర్స్ చేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉంచినాం. ఇదంతా చేస్తాను మాకు 1.5 టైం పట్టింది ఫస్ట్ టైం కాబట్టి. ఇక మన వేడి తాటి రొట్టె అయితే రెడీ అయ్యింది. ఇక మనం ఇట్లనే వేడి తింటే మాత్రం టేస్ట్ ఉండదు, మనం చేసిన దానికి ఫలితం ఉండదు అనమాట. అందుకే మా ఇంట్లో ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కింద పెట్టి చల్లారుస్తున్నా. చల్లారితేనే చాలా టేస్ట్ ఉంటదంట. ఇక చల్లారాక మంచిగా దిల్పస్ కోసినట్టు కోసుకొని ఇక తినుడే. ఇప్పటిదాకైతే మనం తాటి రొట్టెని అయితే చూసినాం కదా ఎట్లా వేయాలనేది. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం మా అమ్మతో చేపించిన, మేము కూడా ఎప్పుడు ఇట్లా చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం, టేస్ట్ ఎట్లుందో మీకు చెప్తాను. సో కొంచెం చల్లారినాక తినాలి. చల్లారినాక తింటే మనకు టేస్ట్ గిట్ట బాగా వస్తుందంట. మనం ఎక్కితే ఇప్పుడు చూసారు కదా తాటి రొట్టె మొత్తం సర్వప్పు ఉన్నట్టే ఉంది. సో ఒకసారి టేస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం చేసినాం కాబట్టి పర్లేదు, మంచిగా ఉంది. బెల్లం ఎక్కువ వేసినాం కదా, కొంచెం తీయగా ఉంది. కాకపోతే తాటిపండు స్మెల్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. సో కొంతమందికి ఓకారం రావచ్చు తినబుద్ధి కాక. సో టేస్ట్ మాత్రం బాగుంది, సర్వప్పు ఉన్నట్టే ఉంది. కొంచెం మనం బెల్లం వేసినాం కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంది. చాలా బాగుంది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చాలా మంచిది హెల్త్ అయితే. పండే మంచిది. సో ఇంకా అట్లా తినబుద్ధి అన్న ఇట్లా చేసుకున్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చితే వీడియోని షేర్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని చాలా మంది ఆన్లో పెట్టుకోవట్లేరు, ఆన్లో పెట్టుకొని, ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంక వీడియోని ఇంకా ఎక్కువ లెంత్ చేయడం నాకు ఇష్టం లేదు. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. బాయ్.